ఐవీఎఫ్లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బెటరా లేక ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బెటరా? ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఎగ్ పికప్ చేశాక నెక్స్ట్ 3 to 5 డేస్లో ట్రాన్స్ఫర్ చేస్తే అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్. లేదు ఆ సైకిల్లో మనం ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఆ తర్వాత సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అని అంటాం. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో పేషెంట్స్కి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేస్తున్నాం. ఎందుకు అంటే స్టిమ్యులేషన్ చేసినప్పుడు బాడీలో హై లెవెల్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో యూటరస్ అనేది ఎంబ్రియోని తీసుకునే స్టేజ్లో ఉండదు. ఆ ఎన్విరాన్మెంట్ ఇస్ నాట్ ఐడియల్ ఫర్ అన్ ఇంప్లాంటేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఆ తర్వాత పీరియడ్స్ వచ్చాక లైనింగ్ని రెడీ చేసుకొని ఒక రైట్ టైమింగ్లో మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎక్కడ వర్తిస్తుంది? చాలా తక్కువ మంది పేషెంట్స్ ఈ కేటగిరీలో ఫిట్ అవుతారు. ఎవరికైతే ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది, బాడీ హార్మోన్ లెవెల్స్ మరీ ఎక్కువగా లేవు అండ్ లైనింగ్ హెల్దీగా ఉంది అండ్ ఆ సైకిల్లో వాళ్ళకి పీజీటీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియో అవసరం పడట్లేదు అని అన్నప్పుడు మనము ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో క్వశ్చన్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ బెస్టా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ బెస్టా అనేది కాదు, మీ బాడీకి ఆ సైకిల్లో ఏది కరెక్ట్ అనేది ఇంపార్టెంట్.